నాలుగోది ఇంకో విషయం ఆయన కృప, ఆయన జ్ఞానం ఈ విషయంలో అభివృద్ధి చెందాలనంటే నాలుగో సూత్రం చెప్తాను వినండి. ఐదో సూత్రం చెప్తాను వినండి. కీప్ యువర్ హ్యాండ్స్ బిజీ. దేవుని పనిలో నీ చేతులు ఇప్పుడు బిజీగా ఉంచుకో. ఏదో ఒకటి దేవుని పని చెయ్యి, ఏదో ఒకటి దేవుని పని చెయ్యి. నీ పని చేసుకుంటూనే ఇల్లు చక్కబెట్టుకుంటావో, పొలం చక్కబెట్టుకుంటావో, నీకున్న ఉద్యోగం చేసుకుంటావో, అన్నీ చేసుకో, కానీ కీప్ యువర్ హ్యాండ్స్ బిజీ. అంటే ఎప్పుడూ దేవుని కొరకు నువ్వు బిజీగా ఉండు. కృపనిస్తాడు, జ్ఞానమిస్తాడు, అభివృద్ధి పరుస్తాడు. నేను అప్పుడప్పుడు అడుగుతుంటాను ఇలాగా, మీరు ఏం చేస్తుంటారంటని ఏదో చెప్తుంటారు, మంచిది. చర్చిలో మీరు ఏం చేస్తుంటారు అంటే వీళ్ళ జవాబు ఉండదు. అదేంటది? లోకంలో ఏం చేస్తున్నారంటే ఉద్యోగం అంటున్నావు, కంపెనీ అంటున్నావు, వ్యాపారం అంటున్నావు, వ్యవసాయం అంటున్నావు. లోకంలో నువ్వు చేసే పని చెప్పుకుంటున్నావు, సంఘంలో నువ్వు ఏం చేస్తుంటావు తెలియదు అన్నట్టుకుంటే ఎట్లా అండి? మీరంటే దేవుని ఇంటిలో నిరుద్యోగానికి చోటు లేదు. ఇక్కడ ఏదో ఒక ఉద్యోగం ఉంది. ఇక్కడ దేవుని ఇంట్లో నిరుద్యోగానికి చోటు లేదు. ఏదో ఒక ఉద్యోగం ఉంది, నీకు పని ఉండాలి దేవుని ఇంట్లో. ఏమండి, నాకు పెద్దగా వాక్యాలు చెప్పి అరవటం రాదండి. నాకు అందరూ వచ్చేసరికి కొంచెం బరకాలు వేసి బల్లలు సర్దడం వేయవచ్చు, ఆ పని చేస్తానండి. నాకు పెద్ద పాటలు పాడడం రాదండి, కానీ పాటలు పాడే వాళ్ళకి ఎన్ని ఏర్పాట్లు చేసేస్తానండి. నేను ఒక దేశం పోయా, ఆ దేశంలో విమానాలు వాలాలన్నా ఆయన పెర్మిషన్ ఉండాలట. ఆయన టెర్మినల్ చీఫ్ అని అంటారు. టెర్మినల్ చీఫ్ అంటే ఏమంటే విమానం వాలాలన్నా అతని పెర్మిషన్ ఉండాలి, విమానం ఎగరాలన్నా ఆయన పెర్మిషన్ ఉండాలి. ఆయన తెలియకుండా ఏమంటే ఆ సిటీలో విమానాశ్రయంలో విమానం వాలదు, విమానం ఎగరదు. అమ్మా వింటున్నారా? అతను చేసే పని ఏంటంటే, నేనే మొట్టమొదటి చూసినప్పుడు కారులో దిగ్గానే వచ్చి బ్యాగ్ అందుకుంటున్నాడు. నా బ్యాగ్ నేను మోస్తానంటే సరే ఇవ్వండి సార్ అంటున్నాడు. వేసిన సూటు బూటు చేస్తుంటే ఎవడ పెద్ద ఆఫీసర్లా కనబడుతున్నాడు, బ్యాగ్ అడుగుతున్నాడు ఏంటి అనుకుని నన్ను మీటింగ్ పిలిచిన పెద్ద ఆయన అడిగా, ఏంటంకులు ఇతను ఇలా అడుగుతున్నాడంటే ఇవ్వండి బాబు అన్నాడు. బ్యాగ్ తీసుకున్న తర్వాత ఇవ్వండి అక్కడ కూర్చుంటే కాళ్ళ దగ్గర వాటర్ బాటిల్ పెట్టాడు. అందరూ పాటలు పాడుతుంటే ఏమంటే కర్రలాగో కంచెరు ఉంటుంది, అదే పట్టుకొని ఇట్లా కొట్టుకుంటున్నాడు కింద కూర్చొని, సూట్తో కింద కూర్చొని. ఎవరంకులు ఇతను నాకు అర్థం కాలేదంటే, ఈ సిటీలో టెర్మినల్ చీఫ్ బాబు ఈయన ఎయిర్పోర్ట్లో ఉంటాడు, చాలా పెద్ద ఆఫీసరు, మరి ఇదేంటి పనులు ఇట్లా చేస్తున్నాడంటే, ఆయన వచ్చి అంకుల్ నాకు ఏ పని రాదు, ప్రసంగించలేను, పాటలు పాడలేను, వాయిద్యాలు వాయించలేను, నాకు ఏదైనా పని ఇవ్వండి అని అడిగితే నేనేమి చెప్పలేకపోయాను. ఆయన ఈ పనులు పెట్టుకున్నాడు. వచ్చిన స్పీకర్కి నీలబుడ్డ అందించడం, ఏమంటే లగేజ్ ఉంటే మొయ్యటం, తర్వాత అతని స్టేజ్ వరకు తీసుకెళ్ళటం, ఆయన కూర్చొని కంజర పట్టుకొని ఇట్లా కొట్టుకోవడం, ఇంతకంటే ఏమి రావంట. ఏమిటే సంఘంలో మీ పని? నా పని ఇంతే. ఇక్కడ కూర్చున్న మనందరికీ జీవము గల దేవుని మందిరంలో మనకు పని ఉంది. ఆమె అర్థమవుతున్నదా? ఏమంటే ఒక పని ఉంది, ఆ పనిలో మనం బిజీగా ఉన్నామనుకోండి, ఆయన కృపను అనుగ్రహించడంలో వెనుకాడడు, ఆయన జ్ఞానం అనుగ్రహించడంలో వెనుకాడడు. నువ్వు అభివృద్ధి చెందుతావు, ఆయన కృపలో జ్ఞానములు అభివృద్ధి చెందుతావు.